నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో డయాబెటిక్ అంటే షుగర్ పేషెంట్స్కి హెల్తీగా గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అవునండి, ఇది డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి చాలా హెల్దీ అని చెప్పొచ్చు. ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది కదా. అలాంటి వారికి ఈ ఉప్మా మనము తక్కువ మోతాదులో తినగానే మనకు తొందరగా కడుపు నిండేస్తుంది కాబట్టి మనకు కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి షుగర్ ఉన్న పేషెంట్స్ ఇలా హెల్దీగా ఈ గోధుమ రవ్వతో ఉప్మా చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏందో చూసేద్దాం. గోధుమ రవ్వ ఉప్మా కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అందులోకి ఈ 1 కప్పుతోని గోధుమ రవ్వని వేసి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ క్వాంటిటీ అనేది దాదాపు ఒకరికి చాలా కడుపు నిండా సరిపోతుంది. ఇది ఒక్కరి క్వాంటిటీకి సరిపడేలాగా నేను చెప్తున్నాను. అటు ఇటు కలుపుతూ ఇది కలర్ మారేంత వరకు మనకి ఇది ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే వైటిష్ కలర్గా వస్తుంది. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. రవ్వ అనేది ఇలా వైట్ కలర్లోకి వచ్చిందంటే మనకి ఇంకా రవ్వ ఫ్రై అయిపోయినట్టే. ఇది వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేయండి. దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోండి, పోపుకి సరిపడా. నేను ఇక్కడ 2 పావులతోని ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ కావాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ మినపప్పు శనగపప్పు వేసుకోవడం వల్ల మనము అక్కడక్కడ తింటుంటే క్రంచీగా పంట కింద తగిలి మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. పల్లీలు కూడా వేసి అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. పల్లీలు అనేటివి మంచిగా ఫ్రై అయ్యి బ్రేక్ అవ్వాలి. అప్పుడు మనకు పల్లీల ఫ్రై అయినాయని తెలిసిపోతుంది. ఇంకా ఇందులోకి మీ దగ్గర ఉంటే కాజు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా ఇవి కూడా వేసుకుంటే మనకు అక్కడక్కడ తిన్నప్పుడు పంట కింద తగిలి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇవి కూడా హెల్దీ కాబట్టి వేసి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో నుంచి కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా అడ్డంగా కట్ చేసి ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోండి. ఇంకా ఒక క్యారెట్ ముక్కని కూడా హాఫ్ ముక్క కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా కూడా మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. దగ్గర ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు, ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి కరివేపాకు కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి ఉల్లిపాయలు అనేటివి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు అంటే కొంచెం మెత్తబడేంత వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు అక్కడక్కడ మనకు క్రంచిగా తగిలితేనే బాగుంటుంది టేస్ట్, కాబట్టి నేను లాస్ట్లో వేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఇవన్నీ వెజిటేబుల్స్ ఇలా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అటు ఇటు కలపండి. 1 కప్పు రవ్వకి నేను వేసిన 1 కప్పు రవ్వకి ఈ సాల్ట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోని 1 కప్పుకి 3 కప్పుల చొప్పున వాటర్ పోసి మంచిగా మరిగించుకోండి. మనము 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోసామనుకోండి, ఆ ఉప్మా అనేది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కొలత. ఇంకా ఇది బాగా మరిగేంత వరకు మూత పెట్టేసి మరిగించుకోండి. మనకు దాదాపు ఒక 5 నిమిషాలలో ఎసరు వచ్చేస్తుంది, అంటే మరిగిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్లో మరిగిపోయింది. ఇంకా ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. నాకు ఆ 1 టీ స్పూన్ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా వేయనవసరం లేదు. మీకు ఎవరికైనా తక్కువ అనిపిస్తే మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసిలిన ఎసరులోకి మీరు ఫ్రై చేసుకున్న ఉప్మాని వేసేసి కలిపేసేయండి. ఇలా కలిపేసి దాదాపు ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 నిమిషాలలో మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఆ 10 నిమిషాలలో కూడా మధ్య మధ్యలో మనము కలుపుతూ మూత పెడుతూ తీస్తూ 10 నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఉప్మాని. చూడండి, 10 నిమిషాల లోపు నేను మూత తీస్తూ పెడుతూ ఇలా కుక్ చేసుకోవాలి. మనం మధ్యలో మధ్యలో కలపకపోతే ఉప్మా అనేది మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి, ఉడికించుకోండి. ఉప్మాని ఫ్రై చేసుకోవడం కాదు, ఉడికించుకోండి. మళ్ళొక్కసారి మూత పెట్టి మళ్ళొక 2 నిమిషాలలో మనకు ఉప్మా అనేది దగ్గర పడేస్తుంది, రెడీ అవుతుంది. చూడండి, ఇలా మనకు ఉప్మా కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడిన కొద్దీ ఇలా మారుతుంది. ఇంకా మనకు ఉప్మా రెడీ. ఇంతే సింపుల్, టేస్టీగా, హెల్దీగా గోధుమ రవ్వతో ఉప్మా చేసేసేయండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంతే సింపుల్, వేడి వేడిగా హెల్దీగా గోధుమ రవ్వతో ఉప్మా రెడీ. ఇంకా మనం సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఒకవేళ మీ దగ్గర ఏదైనా కారపొడిలు ఉంటే వేసుకోవచ్చు, అంటే వెల్లుల్లి కారం కానీ ఫ్లేక్ సీడ్స్ అవిసె గింజలది కానీ అలా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర టమాటా చట్నీ ఉంది, ఆ టమాటా చట్నీతో సర్వ్ చేసేసుకుంటున్నాను.
ఈ టమాటా చట్నీ ప్రాసెస్ కూడా మన ఛానల్లో ఉంది. నేను ఇది పెట్టి దాదాపు ఒక 20 డేస్ అవుతుంది. అయినా అస్సలు పాడవలేదు. ఇందులో జస్ట్ తడి చెంచా పెట్టకుండా మనము స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ చట్నీ ఇంకా వేడివేడి అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఇలా ఉప్మాలోకి కానీ, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూసి చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇంతే సింపుల్ వేడివేడిగా ఉప్మా రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.